మనందరి గురువు విశ్వ గురువు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి మాతా సమానురాలైన స్వర్ణమాల పత్రి గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. వాళ్ళని మ్యూట్ చేయండి. సైదరావు మ్యూట్ లో పెట్టుకో సైదరావు. హరిత ఒకసారి అందరినీ మ్యూట్ లో పెట్టేసి. అదే నాది పని చేయట్లేదు. నువ్వు హోస్ట్ తీసుకోలేదా? హోస్ట్ తీసుకో. ఓకే, వాళ్ళ పేరు మీద ప్రెస్ చేస్తే వస్తుంది సార్. ఫ్రెండ్స్ దయచేసి అందరూ మ్యూట్ లో పెట్టుకోండి. మనము రికార్డ్ స్టార్ట్ చేసాము, లైవ్ లో ఉన్నాము. ఓకే. మనందరి గురువు విశ్వ గురువు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి మాతా సమానురాలైన స్వర్ణమాల పత్రి గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు తెలియచేసుకున్నాం. ఫ్రెండ్స్, మరి తిరుమలనాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్న టిఎంసి ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఈ ఛానల్ ద్వారా ప్రతిరోజు ఉదయం 11 గంటలకి మనము జ్ఞానాన్ని అందుకుంటూ ఉన్నాము. ఈ రోజు మనకి జ్ఞానాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు రవీందర్ గారు మిర్యాలగూడ నుంచి. మరి సారు 35 సంవత్సరాలు లెక్చరర్ గా జాబ్ చేశారు. ఎంతో మంది విద్యార్థులకి మార్గదర్శకత్వాన్ని వహించారు. ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారు. మరి అందుకు గాను తెలంగాణ ప్రభుత్వం ఆయనకి ఉత్తమ టీచర్ అవార్డును కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆయన రిటైర్మెంట్ తర్వాత మరి అందరిలో ఆధ్యాత్మికతని రేకెత్తించడానికి చక్కగా పత్రిజీ సందేశాలతో మన ముందుకు వస్తున్నారు. లెక్చరర్ గా ఉన్నారు కాబట్టి ఆయనకి తగిన సబ్జెక్టుని ఆయన ఎంచుకున్నారు. ఫ్రెండ్స్, మరి వాక్క్షేత్రం, ఎందుకంటే పత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, మీ కర్మలు ఎలా, మీ పనులు ఎలాగున్నా నేను పట్టించుకోను, మీ చేతలు ఎలా ఉన్నా నేను పట్టించుకోను, కానీ మీ మాటలు మాత్రం సరిగ్గా మాట్లాడాలి. ఎందుకు అంటే మీ నోటి మాటలే నుదిటి మీద రాతలు అని ఆయన తన పక్కనున్న ప్రతి వారిని ప్రతి క్షణం వాళ్ళ మాటలను సరిచేస్తూ ఉండేవారు. మరి ఈ రోజు మనం ఎలా మాటలు మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎలా ప్రవర్తించాలి అని మరి సార్ నుంచి తెలుసుకుందాం. వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద సెషన్. ఓవర్ టు యు సార్. అందరికీ శుభోదయం అండి. మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మీరు ఇలా పెట్టాలి, హారిజెంటల్ గా పెట్టాలి. ఆత్మ నమస్కారాలు సమర్పించుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నానండి. సార్ రివర్స్ లో ఉన్నారు. సార్ రివర్స్ లో ఉన్నారు. శ్రీలక్ష్మి గారు మీరు అప్డేట్ చేసుకోండి. ఇప్పుడమ్మా అన్నయ్య మీరు పొడవుగా కాకుండా వీడియోని అడ్డంగా పెట్టండి, ఫోన్ అడ్డంగా పెట్టండి. ఇప్పుడు ఓకేనా? మళ్ళీ రివర్స్ లో వస్తుంది ఎందుకు? సరే, ఒకసారి అది లైవ్ కొంచెం ఒకసారి పాస్ చేయమ్మా. అక్క సునీత మేడంకి పోయింది హోస్ట్. సునీత మేడం నెట్ ఆఫ్ అయింది, అందలేదు నాది. సునీత మేడం ఓకే ఓకే సరే, అయితే అన్నయ్య స్టార్ట్ చేయండి, కంటిన్యూ చేయండి, పర్లేదు. నేను ఎంపిక చేసుకున్న టాపిక్ వచ్చేసేసి వాక్క్షేత్రం అండి. నిజానికి మనం మన యొక్క సామాజిక జీవితంలో చిన్నప్పటి నుంచి మనం పెరిగిన వాతావరణంలో విన్నదానికును ఇప్పుడు మనం చర్చించబోయే అంశానికును కొంత తేడా ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా పిరమిడ్ మాస్టర్ గా బ్రహ్మర్షి పత్రిజీ గారి కళలకు సాకారం చేసే వారసులుగా మనం ఆ విషయంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలనే సదుద్దేశంతో నా ఈ చిన్ని ప్రయత్నం చేస్తున్నాను. మనస వాచ కర్మన, ఇది నానుడి మనం అనేక సందర్భాలలో వేరు వేరు చోట్ల ఆధ్యాత్మిక ప్రసంగాల్లో కానీ, వ్యక్తిత్వ వికాసం వద్ద కానీ, లేదా సామాజిక సేవా ప్రక్రియలో కానీ అనేక మంది వ్యక్తులు
ఈ పదాలు ఉపయోగిస్తూ ఉంటారు. మనస వాచ కర్మణ. ఏంటిది మనస వాచ కర్మణ అనేది దేన్ని సూచిస్తుంది అంటే, ఒక మనిషి మనస్సులో ఏ ఆలోచన ఉంటుందో ఆయన మాటల్లో కూడా ఆ ఆలోచనయే బయటకు రావాలి. ఏ మాటలైతే బయటకు వస్తాయో ఆయన క్రియలు కూడా అందుకు తగ్గట్లే ఉండాలి అని ఈ విధంగా మనం అలవాటు పడ్డ నానుడి. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు రకరకాలైన ఎగ్జాంపుల్స్ మనం పరిశీలించవచ్చు. ఏంటంటే ఆలోచన ఇది చాలా 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 ముఖ్యమైనదండి. కాకపోతే పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఎందుకు? ఆలోచనకు. ప్రతి మానవుడిలో కూడా 3 క్షేత్రాలు ఉంటాయని పత్రిజీ చెబుతారు. ఈ మనస వాచ కర్మణ ఏవైతే ఉన్నాయో వాటిని మనం క్షేత్రాల కింద విభజించుకున్నట్లయితే, మన క్షేత్రము అంటే ఆలోచన చేస్తూ ఉంటాము. మన ఆలోచనలు బుర్రలోకి వస్తూ ఉంటాయి. వాచ క్షేత్రము అంటే అర్థం ఏంటి? మనం నోటి నుంచి వచ్చే పలుకులు. తర్వాత కర్మ క్షేత్రము, మనము ఏవైతే పనులు చేస్తూ ఉంటామో అవి. ఈ మూడింటిలోని వైవిధ్యాన్ని అవగాహన చేసుకోవాలి పిరమిడ్ మాస్టర్. అది పత్రిజీ గారి ఆకాంక్ష. అందుకు అనుగుణంగా ఆయన రకరకాల సందర్భాలలో వేరు వేరు ప్రసంగాలలో ఆ విషయాలను ప్రస్తావించారు. ఇష్టం వచ్చినట్లు ఏదైనా ఆలోచించుకోవచ్చు. ఆలోచనకు సెన్సార్ బోర్డు లేదు. ఎందుకు? నీకొచ్చిన ఆలోచన ఏమిటి అనేది పక్కనే ఉన్న నీ జీవిత భాగస్వామికి కూడా తెలియదు, ఎక్సెప్ట్ నీకు. అందుకోసము పత్రిజీ ఏమంటారంటే, ఈ మనోక్షేత్రంలో ఎన్ని ఆలోచనలు వచ్చినా అవి మంచి కానీ చెడు కానీ వాటికి జడ్జిమెంట్ అనేది లేదు. నువ్వేదైనా ఆలోచించు, అది నైతికమా అనైతికమా, రాజకీయానికి సంబంధించిందా సామాజికానికి సంబంధించిందా, చట్టపరమైనదా చట్ట విరుద్ధమైనదా, మంచా చెడా, ఇటువంటి లక్షణాలేవి కూడా వాటికి వర్తింప చేయవలసిన అవసరం లేదు. A human being is free to think in whatever way he wants. ఏ వ్యక్తి అయినా సరే తనకు ఎలా ఆలోచించాలని అనిపిస్తే, ఎలాంటి ఆలోచనలు వస్తే ఆ ఆలోచనలు చేసుకోవచ్చు. అంతవరకే. మరి అట్లా ఆలోచనలు చేసినప్పుడు ఏం జరుగుతుంది? నువ్వు ఆలోచించినంత మాత్రాన అది కార్యరూపం దాల్చట్లే. ఆలోచించినంత మాత్రాన నీ నోటి ద్వారా నువ్వు దాన్ని బయటకు పెట్టట్లే. కాబట్టి అది అక్కడితోటే ముగిసిపోతుంది. ఆలోచన రూపంలోనే ఉండిపోతుంది. ఇది మనిషి యొక్క జీవితంలోని మొట్టమొదటి క్షేత్రము. ఇకపోతే రెండవది వాక్క్షేత్రము. వాక్క్షేత్రము అంటే ఏంటి? ఇప్పటి వరకు నువ్వు ఆలోచన చేస్తూ పోయావు. నువ్వు చేసిన ఆలోచన ఎలా ఉంది అనేది నీకు మాత్రమే తెలుసు. దాని గురించి ఎవ్వరు జడ్జిమెంట్ చేసేవాళ్ళు లేరు. ఇది మంచి చెడు అని చెప్పేవాళ్ళు లేరు. కానీ ఎప్పుడైతే నీ ఆలోచన నోటి ద్వారా బయటకు పొక్కిందో అప్పుడు నీతో పాటు నీ పరిసరాలలో ఉన్న నలుగురు కూడా నీ మాటలు గ్రహిస్తారు, నీ మాటలు వింటారు. మరి దాన్ని వాక్క్షేత్రంగా మనం పరిగణించడం జరుగుతుంది. ఈ వాక్క్షేత్రం విషయంలో పత్రిజీ పిరమిడ్ మాస్టర్లందరూ కూడా ఈ విధంగా ప్రవర్తించాలి అని కొన్ని ప్రత్యేకమైన విషయాలు చెప్పడం జరిగింది. ఇకపోతే మూడవది వచ్చేసేసి కర్మణాక్షేత్రం. అంటే అర్థం ఏంటి? నువ్వు చేసే చేష్టలు, నువ్వు ఏ ఏ కార్యాలైతే నెరవేరుస్తున్నావో, ఏ ఏ పనులైతే నీ చేతుల ద్వారా నీ శరీరాన్ని ఉపయోగించి చేస్తున్నావో అవన్నీ కూడా కర్మక్షేత్రంలోకి వస్తాయి. అంటే ఒకటి ఆలోచన, రెండవది మాట, మూడవది చర్య. అంటే ఏంటి? థాట్స్ యు గెట్ ఇన్ టు యువర్ మైండ్, వర్డ్స్ యు
utter through your mouth and deeds you do with your physical body. నీకున్న శరీర అవయవాల ద్వారా నువ్వు కొన్ని పనులు చేస్తావు. పత్రిజీ ఏమంటారంటే ఆలోచనలకు పూర్తి స్వేచ్ఛ, నువ్వేదైనా ఆలోచన చెయ్యి. ఇక కర్మలు ఆచరించేటప్పుడు మాత్రము ఆ కర్మలు ఆలోచనతోటి సంబంధం లేదండి. మీరు నిర్వర్తించే కర్మలు నీ గుణగణాలను బట్టి ఉంటాయి అంటారు. మనకు తెలుసు తమో గుణం, రజోగుణం, సత్యగుణం, ఏ గుణం లేకపోవడం నిర్గుణం. నువ్వు ఏ పనులు చేస్తున్నావు అనేది నీ గుణగణాల ఆధారంగానే ఉంటుంది తప్ప నీ ఆలోచనలకు దీనికి లింక్ చేయవద్దు, ఆ రెండిటికి ముడి పెట్టవద్దు. ఎందుకు? ఓ చెడు పని చేయాలి అని నీకు ఆలోచనకు వస్తుంది, వెళ్ళి చెయ్యాలని పూనుకునేటప్పుడు అయ్యో ఇది చెడు కదా, నేను చేయకుండా ఉంటే బాగుంటుంది అని నువ్వు వెనక్కు తీసుకుంటావు దాన్ని. అక్కడ నీ ఆలోచన కంటే కూడా నీ గుణము ప్రధానమైనది. ఎందుకు? ఆలోచన వచ్చిందే తడుగా నువ్వు వెళ్ళి చేసావా అంటే ఆచరించలేదు. దాన్ని ఆచరించే ముందు ఒక క్షణము నీ గుణగణాలు, నీ నైతిక స్వభావము అక్కడ ప్లే చేస్తుంది. కాబట్టి ఎవరైనా సరే వాళ్ళకు ఆలోచన వచ్చినంత మాత్రాన అమలు పరుస్తారు అని లేదు. అమలు పరిచే దేనిపై ఆధారపడి ఉంటుంది? తమో గుణం, రజోగుణం, సత్యగుణం. ఈ 3 గుణగణాలను బట్టి నువ్వే పనులు చేస్తావనేది నిర్ధారణ అవుతుంది. మనకు కూడా తెలుసది. అంటే మనకు విపరీతమైన కోరికలు ఉంటే ఎట్లా ప్రవర్తిస్తాము, సాధారణ కోరికలు ఉంటే ఎట్లా ప్రవర్తిస్తాము మనందరికీ తెలిసిన విషయమే. ఇకపోతే పిరమిడ్ మాస్టర్లుగా మనం ఆచరించవలసిందేంటి? నిర్గుణంతో ఉండాలి. అంటే ఈ గుణాలన్నింటికి కూడా అతీతంగా మనం బ్రతకగలిగినప్పుడు నిజమైన పిరమిడ్ మాస్టర్ గా మనం వెలుగొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గమనించాల్సింది ఏంటంటే ఆలోచన ఏ విధంగా అయినా రావచ్చు, వస్తుంది. అందరికీ స్వేచ్ఛ ఉంది. ఏదైనా ఆలోచించండి. అయ్యో నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అనే దాని గురించి పట్టించుకోవాకండి. వస్తది, పోతది. ఆలోచనలు వదిలేస్తూ ఉండాలి. దట్ ఈస్ ఇట్. ఇకపోతే కర్మలు ఆచరించినప్పుడు మాత్రము నీ గుణగణాలను బట్టి ఆ కర్మలు ఉంటాయి. అయ్యో నేను ఇది ఎందుకు చేశాను అని నువ్వు చేసిన తర్వాత అనుకోవడం కాదు. చేయక ముందే నీ రజోగుణమా తమో గుణమా ఏమిటి అన్న దాన్ని బట్టి నువ్వు కర్మలు చేస్తావు. ఈ రెండిటి లక్షణాలు ఇలా ఉంటే ఇక వాక్క్షేత్రం గురించి ప్రత్యేకంగా పత్రిజీ గారు తన అభిప్రాయాలను వెలిబుచ్చుతూ పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా బోధ చేశారు. ఆ వాక్క్షేత్రం ద్వారా ఏంటి అంటే, ఉదాహరణకు ఎక్కువగా మనం అనేక సందర్భాల్లో తీసుకునేది భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి అనేక విషయాలు బోధిస్తాడు. ఏంటి? అర్జునుడు భయపడుతూ తన భావాన్ని వ్యక్తపరుస్తాడు. యుద్ధ భూమిలో ఉన్న అందరూ కూడా నా బంధువులు, నా రక్త సంబంధీకులు, మరి వీరందరినీ కూడా నేను చంపివేసి సాధించేదేమిటి అని చెప్పి కృష్ణుడితోటి తన భావాన్ని పంచుకుంటాడు, తన వాక్కు ద్వారా తెలియపరుస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటాడు? ఈ బంధాలేవి శాశ్వతం కాదు. అన్నా తమ్ములు, భార్యాభర్తలు, స్నేహితులు, తోబుట్టువులు వీరంతా కూడా ఈ బంధాలన్నీ కూడా కృత్రిమము మాత్రమే, ఏమాత్రం శాశ్వతం కావు. కాబట్టి ఏంటి? ఈ బంధాలను గురించి నువ్వు పట్టించుకోవలసిన అవసరం లేదు, ఇవి తాత్కాలికము అని చెప్పి హితబోధంతా చేసి అన్ని విషయాలు చెప్పడం వరకే నా ధర్మం, నువ్వు ఆచరిస్తావా ఆచరించవా నీ ఇష్టాలకే వదిలేస్తున్నాను అని చెబుతాడు. అది భగవద్గీతలోని ఒక ప్రత్యేకమైన విషయం. అంటే అర్థం ఏంటి? చెప్పేవన్నీ చెప్పి నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేయవయ్యా, అప్పో దీపో భవ. అంటే అర్థం ఏంటి? నీ భావనా క్షేత్రంలో ఏమీ చేయనక్కర్లేదు, పూర్తి స్వేచ్ఛ నీకు, నియమాలంటూ లేవు. చేష్టా క్షేత్రంలో
నీ గుణగణాలు నిన్ను నియంత్రిస్తాయి. అదే వాక్క్షేత్రంలో నిన్ను నువ్వు సరిదిద్దుకోవాలి అని ఈ 3 క్షేత్రాలను విశ్లేషిస్తూ పత్రిజీ గారు తెలియపరిచారు. మళ్ళొక్కసారి రిపీట్ చేస్తానండి. భావనా క్షేత్రము అంటే నీలోని ఆలోచన క్షేత్రం ఏదైతే ఉందో దాన్ని ఎవ్వరూ నియంత్రణ చేసేవారు లేరు. నీకు పూర్తి స్వేచ్ఛ ఉంది. అదేంటి ఇలా అంటారు? ఏదైనా ఆలోచించొచ్చా? ఎందుకంటే నువ్వు నివారించలేవు. నీ బుర్రలోకి అది వస్తుంది. మంచి చెడు చెప్పేవాళ్ళు లేరు, న్యాయాన్యాయాలు చెప్పేవాళ్ళు లేరు. వచ్చిన నీ ఆలోచన అంతవరకే ఆలోచనగానే ఉంటుంది. కాబట్టి ఏ ఆలోచనలైనా రావచ్చు, వస్తాయి. ఆలోచనలకు పూర్తి స్వేచ్ఛ ఉంది. ఇకపోతే నీ చేష్టలు దేన్ని బట్టి ఉంటాయని చెప్తున్నారు? నీ గుణగణాలను బట్టి ఉంటాయి. బాగా డబ్బు సంపాదించాలనే వ్యామోహం ఉంది. పైసొచ్చే ప్రతి కాడ నువ్వు ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటావు. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నాకు రూపాయి లాభం వస్తుందా లేదా అని ఆలోచిస్తావు. పదవి కాంక్ష ఉంది. నువ్వు చేసే ప్రతి పని నా పదవి ఎలా దక్కించుకోవాలి అనే ప్రయత్నమే చేస్తావు. పదవిని నిలబెట్టుకోవడం కోసం, పదవిని సాధించడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తావు. అంటే నీకు పదవి కాంక్ష, నీ గుణం నీకుంది కాబట్టి దానికి తగ్గట్లుగా నీ చేష్టలు ఉంటాయి. కాబట్టి ఈ చేష్టలను గుణగణాలు నియంత్రిస్తాయి. చేష్ట మారాలి అంటే గుణం మారాలి. అంతే తప్ప చేష్ట యథావిధిగా మారడానికి అవకాశం లేదు అనేది పత్రిజీ గారి భావన. అంటే నీ గుణం ఎప్పుడైతే మారుతుందో నీ చేష్టలు కూడా మారిపోతాయి. ఇక వాక్క్షేత్రం ఏదైతే ఉందో ఇది ఇతరులపై బాగా ప్రభావాన్ని చూపిస్తుంది. ఎందుకు? నువ్వు ఆలోచించావు. ఆలోచించినంత మాత్రాన ఎదుటి వాళ్లకు చెడు జరగదు, మంచి జరగదు. అది వాళ్లకు పాస్ కాదు. అదే నీవు నీ మాటల ద్వారా ఎప్పుడైతే వ్యక్తపరుస్తావో అది నీ పరిసరాలన్నింటినీ కూడా ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. అందుకే మాట మంచిదైతే ఊరంతా మంచిదే అంటారు. అది ఎప్పటి నుంచో ఉన్న సామెత. పత్రిజీ గారు ఎక్కడైనా సరే మనం అనేక ప్రసంగాలలో చూసాము, అనేక కలయికల్లో చూసాము. ఎంత వినయంగా, ఎంత మర్యాదగా మాట్లాడతారు. ఎంత వారైనప్పటికీ కూడా ఆ ఉపయోగించే పదజాలము చాలా చాలా గౌరవప్రదంగా ఉంటుంది. నేను ఇంత పెద్ద గురువును కదా, నాకు ఇంతమంది శిష్య బృందం ఉన్నారు కదా అని చెప్పి ఎవ్వరిని అశ్రద్ధ చేయకపోయేది. అందరికీ సమానమైన విలువ ఇస్తూ తన మాటల ద్వారా అందరినీ కూడా బుజ్జగించేవారు. మరి అందుకోసం ఏమంటారంటే వాక్క్షేత్రం చాలా ప్రధానమైనది. 3 క్షేత్రాలలోకి కూడా వాక్క్షేత్రం ప్రధానమైనది. ఎందుకు? ఆలోచన క్షేత్రమేమో ఫ్రీడమ్, పూర్తి స్వేచ్ఛ. తర్వాత గుణాలు ప్రభావితం చేస్తుందేమో నీ చేష్టా క్షేత్రము. కాబట్టి ఇతరులపై ఎక్కువ ప్రభావాన్ని చూపేసి నీ పగ్గాలు బిగబట్టుకొని కూర్చోవలసిన క్షేత్రం ఏదైతే ఉందో అదే వాక్క్షేత్రము. ఎందుకు? భావనలో మనందరం స్వతంత్రులం, కర్మలలో చేష్టలలో పరతంత్రులం. చూడండి, ఆ రెండుని మళ్ళీ ఇంకో రకంగా ఎలా పత్రిజీ గారి ప్రత్యేకత అదే అన్నమాట. మీరు గనుక పత్రిజీ ప్రసంగాలు అన్ని వినడం, పరిశీలించడం చేసినట్లయితే ఒక విషయాన్ని పదే 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 అనేక సార్లు చెబుతారు. నేను కూడా యాజ్ ఏ మాస్టర్ అనుకునేవాడిని, ఏంటి చెప్పిన విషయమే సార్ చెప్తున్నారు అని. కానీ దాన్ని వివరించిన ప్రతిసారి ఏదో ఒక కొత్త అంశాన్ని ఆయన జోడిస్తాడు. చూసే వాళ్ళకి అనిపిస్తుంది ఇందాక చెప్పాడు కదా మళ్ళీ చెప్తున్నాడు. కాదు, ప్రతిసారి ఏదో ఒక కొత్త అంశాన్ని జోడిస్తాడు. ఎలా చెప్తున్నాడు చూడండి. భావనలో స్వతంత్రులం కానీ కర్మలలో మాత్రం పరతంత్రులం. ఎందుకు? భావనని ఇష్టం కానీ చేష్టలు మాత్రం గుణాలను బట్టి ఆధారపడి ఉంటాయి. ఇకపోతే వాక్కులలో మాత్రము సర్వ స్వతంత్రులము కాజాలము సత్యవాక్కులుగా ఉండాలి. నీ మాటలు మాట్లాడేటప్పుడు మాత్రం నాకు స్వేచ్ఛ ఉంది, నా ఇష్టం వచ్చిన మాట మాట్లాడతాను అనే తత్వం వ్యక్తికి పనికి రాదు. మాట ఇతరులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి నీ మాట్లాడే మాటలన్నీ కూడా సత్యవాక్కులై ఉండాలి. నీ వాక్కులు సరి చేసుకోవాలి. ఏదైతే నీ నోట్లో నుంచి వస్తుందో అది
నిన్ను పాడు చేసే అవకాశం ఉంది, నిన్ను బాగుపరిచే అవకాశం ఉంది. సరే, సందర్భం కాబట్టి చెబుతానండి. నేను విన్నది అనేక సందర్భాలలో ఏంటంటే, అవుట్ ఆఫ్ ఆల్ ది పార్ట్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ మౌత్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నోరు ఏదైతే ఉందో అది చాలా చాలా ముఖ్యమైన అవయవం. ఎందుకంటారా, నోటి ద్వారా మనం చేసే 2 ప్రధానమైన పనులు సమాజంలో మన స్టేటస్ ను, మన సామాజిక ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. దాంతో పాటు ఈ శారీరక ఆరోగ్యాన్ని కూడా నిర్ధారిస్తుంది. గ్రహించాలి. ఒక్కసారి కాస్త డీవియేషన్ అనిపించినప్పటికీ కూడా ఎందుకో అది సందర్భానుసారం సముచితము అనిపించి నేను చెబుతున్నాను. ఏంటంటే, మనం సాత్విక ఆహారం అంటున్నాము, శాకాహారం అంటున్నాము, మాంసాహారం వద్దంటున్నాము. అది శాకాహారం కానీ, మాంసాహారం కానీ, తీర్థ ప్రసాదం కానీ, బీరు కానీ, బ్రాండీ కానీ, విస్కీ కానీ, కళ్ళు కానీ, ఇంకేదైనా కానీ, అమృతమైనా సరే, మనం సేవించేది మన నోటి ద్వారా. మనం మన నోటి ద్వారా తీసుకునే అన్నపానీయాలు, ద్రవగణ పదార్థాలు మన శరీర ఆకృతిని, శరీర ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. కాబట్టి మన నోటిలోకి ఏం పంపిస్తున్నాం అనేది చాలా చాలా ప్రధానమైనది. నీ శరీర ఆరోగ్యాన్ని నిర్ధారించేది, నిర్ణయించేది నీవు నీ నోటి ద్వారా కడుపులో వేసుకునే ఘన ద్రవ పదార్థాలే. కాబట్టి అట్లా నోరు ఇంపార్టెంట్. నీ బాడీ యొక్క హెల్త్ ను డిసైడ్ చేస్తుంది. నీ ఫిజికల్ బాడీ ఎలా ఉంది అనేది నిర్ధారిస్తుంది. ఇకపోతే సమాజంలో ఫలానా వ్యక్తి మంచివాడు, ఫలానా వ్యక్తి చెడ్డవాడు, వాడేంటి ఇలా మాట్లాడతాడు, ఎవ్వరితో కూడా మంచిగా ఉండడం రాదు అని చెప్పి ఒక వ్యక్తి గురించి సమాజంలో వచ్చే కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి దేన్ని బట్టి వస్తాయి? నీవు మాట్లాడే మాటను బట్టి వస్తాయి. అందుకే ఇందాక అనుకున్నాం కదా, ఏంటి, నోరు మంచిదైతే ఊరు మంచిదే. సో నోటి ద్వారా నువ్వు తీసుకునే ఆహారం నీ శరీర ఆరోగ్యాన్ని నిర్ధారిస్తే, నోటి ద్వారా నువ్వు పలికే పలుకులు, అది పాట రూపంలో కానివ్వండి, మాట రూపంలో కానివ్వండి, ఇంకే రూపంలో అయినా కానివ్వండి, నీ నోటి నుంచి బయటకు నువ్వు విసర్జించే మాటలు ఏవైతే ఉన్నాయో అవి నీ సామాజిక ఆరోగ్యాన్ని నిర్ధారిస్తాయి. ఫలానా వ్యక్తి ఫలానా వాడు అని చెప్పడం కోసము ఆ నోటి యొక్క ప్రాధాన్యత చాలా చాలా అవసరం ఉంటుంది. లేకపోతే మరి ఎట్లా అండి, మరి మాటలకు ఇంత ప్రాధాన్యత ఉంది కదా, సమాజంలోని వ్యక్తులను, సమాజాన్ని, తోటి వారిని, మన రక్త సంబంధికులను, మన తోబుట్టువులను, మన జీవిత భాగస్వామిని అందరినీ కూడా ప్రభావితం చేస్తుంది మన నోటి ద్వారా వచ్చే మాట. కాబట్టి మాటలను సవరించుకోవడము చాలా చాలా ముఖ్యము. మరి మాటలను సవరించుకోవాలంటే ఏం చెయ్యాలి, ఏం తెలుసుకోవాలి? పత్రిజీ గారు ఏం చెప్తారంటే, బోధనలు మంచిగా వినండి. బోధనలు, గౌతమ బుద్ధుడు మనకు ఆది మూలం అక్కడి నుంచే. గౌతమ బుద్ధుడి యొక్క బోధనలు బాగా వినండి. వింటే ఏమవుతుంది, మీరు ఎలా మాట్లాడాలి, ఎలాంటి పదాలు ఉపయోగించాలి, ఎలా ఉచ్చరించాలి తెలుస్తుంది. అట్లాగే శ్రీకృష్ణుడు అనేక సందర్భాలలో మనము అంటే నిజానికి దానిపై అవగాహన ఉంటే వ్యక్తి అంటే జీవే కాదండి, మానవుడు తల్లి గర్భంలో ప్రవేశించిన దగ్గర నుంచి మళ్ళీ తన శరీరాన్ని వదిలి పంచభూతాలలో శరీరం కలిసిపోయేంత వరకు నీకు ఏమి కావాలో అన్ని భగవద్గీతలో ఉన్నాయి. నిజంగా మనం గనుక పరిశీలించి దాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేసినట్లయితే అది వాస్తవము. అనేక పాశ్చాత్య దేశాలు మన భగవద్గీత యొక్క ప్రాధాన్యాన్ని గ్రహించాయి. దాన్ని ఎక్కడ కూడా తీసి పారేయటం జరగలేదు. అంటే అర్థం ఏంటి, భగవద్గీతలో ఉంది, దాని పేరే చూడండి, గీత. భగవద్గీత అంటే భగవంతుడు తన నోటి ద్వారా ఉచ్చరించాడు, తెలియపరిచాడు. కాబట్టి బుద్ధుడి బోధలు వినండి,
భగవద్గీతలో శ్రీకృష్ణుడు సమాజ బాగు కోసం, సమాజ శ్రేయస్సు కోసం, మానవాళి అభివృద్ధి కోసం చేసిన బోధనలు వినండి. అట్లాగే జీసస్ క్రైస్ట్ ఆయన కూడా అనేక సందర్భాలలో అనేక సంబోధనల ద్వారా వేరు వేరు విషయాలు తెలియపరిచారు. కాబట్టి మీ వాక్క్షేత్రం స్వచ్ఛం కావాలంటే, మీ వాక్క్షేత్రం ఎవరిని నొప్పించని రీతిలో మెప్పు పొందాలి అంటే, నొప్పించక ఉండి మెప్పించబడాలి అంటే నీ మాట తీరును మార్చుకోవాలి. ఈ మాట తీరును మార్చుకోవాలి అనే ఆలోచన మనకొచ్చి మనం దాన్ని ఆచరించడమే జ్ఞానం. జ్ఞానం అంటే ఏదో తెలిసిన తెలియని విషయాల గురించి కాదు. మనం జ్ఞానం అంటే అనుకుంటాము నాలెడ్జ్, ఇంగ్లీష్ పదం నాలెడ్జ్. ఏంటది అంటే, ఎప్పుడైతే నువ్వు ఫలానాది కరెక్ట్ కాదు అని తెలుసుకుంటావో అదే జ్ఞానం. కరెక్ట్ అనుకున్నదేమో నీ మాటల ద్వారా బయటికి తెలియపరుస్తావు, కరెక్ట్ కాదు అనుకున్నదేమో నువ్వు మాటల ద్వారా ఇతరులకు తెలియపరచవు. మన మాటలు మన ఆలోచన నుంచి రాకూడదు. మన మాటలు విజ్ఞుల మాటల ప్రకారం రావాలి. అందుకే చాలా మంది అంటారు, అరే నోటికి ఏది వస్తే అది మాట్లాడతావు అని చెప్పి మనం సామాజిక జీవితంలో వింటూ ఉంటాము. అది చాలా తప్పుడు అలవాటు. అంటే ఏంటి, కాస్త గ్యాప్ ఇవ్వాలి. ఒక్క క్షణం గ్యాప్ ఇస్తే నేను మాట్లాడే మాట మంచిదా కాదా నీకే అవగాహన ఏర్పడుతుంది. కాబట్టి మన మాటలు మన ఆలోచన నుంచి, అంటే ఏది బుర్రలో అనుకుంటే అది ఎమ్మటే మాట్లాడకూడదు. మనం ఏం చేయాలి, విజ్ఞులుగా మాట్లాడాలి, పరిజ్ఞానం కల వ్యక్తులుగా మాట్లాడాలి. ఆలోచనలు ఎలా ఉన్నా మాటలు మాత్రం శాస్త్రీయంగా రావాలి. అది పత్రిజీ గారి మరొక సందేశం. చూడండి, ఇక్కడ శాస్త్రీయము అనే ఒక పదం ఉపయోగించడం జరుగుతుంది. ఇంగ్లీష్ లో సైంటిఫిక్ అంటారు. నిజానికి చాలా చాలా సందర్భాలలో అనేక వేల సార్లు, వందల సార్లు శాస్త్రీయ అనే ఉపయోగిస్తూ ఉంటారు, తెలుసో తెలియకో. మనకు ఈ సందర్భంగా అసలు శాస్త్రీయ అంటే ఏంటి స్పష్టత ఉండాలండి. అనేక శాస్త్రాలు మనం చిన్నప్పుడు నేర్చుకునేవే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు మీడియంలో సాంఘిక శాస్త్రము, సామాన్య శాస్త్రము, జీవశాస్త్రము అని, పౌర శాస్త్రము, రసాయన శాస్త్రము, వృక్ష శాస్త్రము, పాక శాస్త్రము, ఇవన్నీ శాస్త్రాలే. ఏంటి అసలు శాస్త్రము అంటే, ఒక్కటి గుర్తుంచుకోండి, ఏ ఆలోచనకైనా ఏ భావనకైనా ఒక అంశానికి సంబంధించిన నియమ నిబంధనలన్నీ కూడా ఎక్కడైతే ఉంటాయో దాన్ని శాస్త్రము అని అంటాం. జీవశాస్త్రము జీవరాశుల గురించి చెబుతుంది. పాక శాస్త్రము వంట ఎలా చేయాలో చెప్తుంది. రసాయన శాస్త్రము రకరకాల రసాయనాలు, వాటి గుణగణాలు, ఏ రసాయనాన్ని దేంతో కలిపితే ప్రత్యుత్పత్తి ఏం జరుగుతుంది, ఇలా. అంటే అర్థం ఏంటి, ఇక్కడ నువ్వు శాస్త్రీయంగా రావాలి అంటే దానికి కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ఉండాలి. నీవి మాట మాట్లాడుతున్నావు అంటే దానికి కారణం ఇది. అందుకే చూడండి, కొంతమంది మాట్లాడినప్పుడు ఆయనకు అంత అనుభవం ఉంది ఆ రంగంలో, కాబట్టే మాట్లాడగలిగాడు, కాబట్టే ఈ విషయాన్ని ఆయన చెప్పగలిగాడు అని అంటాము. దట్ ఈస్ కాల్డ్ సైంటిఫిక్. అంటే ఏంటి, తీర్థంలో మనం శంకులో పోస్తేనే తీర్థం అని ఒక నానుడి వాడతాం. ఏంటి చెప్పండి, శంకులో పోస్తే తీర్థం అని అంటే అది ఎక్కడైనా వర్తింప చేయవచ్చు. అంటే ఏ విషయాన్ని ఎవరి నోటి ద్వారా తెలియపరచాలో వాళ్ళ నోటి ద్వారా తెలియపరిస్తేనే దానికి విలువ ఉంటుంది. గుళ్ళోకి వెళ్ళాము, అయ్యగారు ఉన్నాడు, మంత్రోచ్చారణ చేస్తున్నాడు, ఆ మంత్రాలు మనకు కూడా వచ్చు, ఉన్న భక్తుల్లో ఎవరో కూడా ఆ మంత్రాన్ని చదవగలుగుతాడు. కానీ ఆ పూజారి చదివిన మంత్రం పూజారి నోటి ద్వారా వచ్చినప్పుడు మాత్రమే దానికి ఉండే ప్రాశస్త్యం ఉంటుంది. సో శాస్త్రము అంటే అదనమాట. సో ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ కూడా మాటలు మాత్రం శాస్త్రీయంగా రావాలి. మరి శాస్త్రీయంగా మాటలు రావాలి అంటే నేను చెప్పినట్లుగా గౌతమ బుద్ధుడి బోధనలు, లేదా శ్రీకృష్ణుడి బోధనలు, లేదా యేసుక్రీస్తు బోధనలు, లేదా అలాంటి మహానుభావులు అనేక మంది ఉన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ ఉన్నారు, అనేక
సిద్ధాంతాలు ఆయన నేర్పించాడు. అహింసా సిద్ధాంతం నేర్పించాడు, సత్యాన్నే పలకాలి అన్నాడు, దేశభక్తి ఉండాలి అని అన్నాడు. మరి ఇలాంటి బోధనలన్నీ కూడా విని మన మాటలలో మన కార్యరూపం దాల్చేటప్పుడు ఆ బోధనలన్నింటినీ కూడా మనం మన యొక్క వాక్కుల ద్వారా మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు పత్రిజీ ఏమంటారంటే, సపోజ్ నీకేదో అవసరం వచ్చింది సామాజిక జీవితంలో, నీకు దానికి తగ్గ పైసలు కావాలి, లేవు, లేకపోతే ఏం చేస్తావు? బంధువుల దగ్గరనో మిత్రుల దగ్గరనో ఎదురింటి వాళ్ళనో పక్కింటి వాళ్ళనో, ఏమండి నాకు ఈ అవసరానికి ఇంత డబ్బు కావాలి, కాస్త ఇవ్వండి అని సర్దుబాటు చేసుకొని ఎలా అయితే తీసుకుంటామో మాటలు కూడా మీరు అలా అరువు తెచ్చుకోండి, అడిగి నేర్చుకోండి అంటాడు పత్రి. అందుకే స్వాధ్యాయం బోధనలు నేర్చుకోవడానికి స్వాధ్యాయం మన పత్రిజీ కాన్సెప్ట్స్ లో ఒక ముఖ్యమైన కాన్సెప్ట్. ఏంటి స్వాధ్యాయము? స్వాధ్యాయం అనగానే నాకు నిజానికి మొదట్లో అనిపించేది స్వాధ్యాయం అంటే ఏంటి, నన్ను నేను చదువుకోవడము, ఇట్లా అర్థం చేసుకునేవాడిని నేను. కానీ అది కాదు. మనంలో మనం చదువుకోవడం కూడా ఉంది, కానీ స్వాధ్యాయము అంటే మనంతట మనము అనేక మంది మహానుభావుల యొక్క బోధనలు వ్రాతలు వినడము చదవటము, అది స్వాధ్యాయము. ఇకపోతే సత్సంగము అంటే ఏంటి? మహానుభావుల వెంట ఉండి వారి అభిప్రాయాలు పంచుకోవడము. మన పరిజ్ఞానం ఎంత మేరకు ఉంది, వారితో పోలిస్తే మనం ఏ స్థానంలో ఉన్నామో, వారి నుంచి గ్రహించాల్సిన విషయాలు ఏంటి నేర్చుకోవడం కోసం సత్సంగాలు. ఇవాళ నేనే ఉన్నాను, మీ అనుభవస్తులైన అనేక మంది మాస్టర్లతో ఇక్కడ ఈ వేదిక ద్వారా నేను చర్చిస్తున్నాను. అంటే అర్థము నాకేదో విషయాలు చాలా తెలుసని మీకు తెలియపరచడం కాదు, మీ ద్వారా ఇంతకంటే మెరుగైన పరిజ్ఞానాన్ని పొందడానికి నాకు అవకాశం కలుగుతుంది. నా పరిజ్ఞానం ఇంతవరకే, దీన్ని ఇంకా ఎలా పెంచుకోవాలి అనే అవకాశం కూడా ఈ వేదిక ద్వారా మనలోని ప్రతి ఒక్క మాస్టారుకు కూడా అంటుంది. కాబట్టి పత్రిజీ ఏమంటారంటే, పిరమిడ్ మాస్టర్లు ఏదో ఎవరో చెప్పిన విషయాలను అనుసరించడం కంటే కూడా సత్యవాక్ పరిసాధకులు. అంటే అర్థం ఏంటి? పిరమిడ్ మాస్టర్లు ఎవరైనా సరే ఏది మాట్లాడాలి అంటే, ఏది సత్యమైతే దానినే పలకండి. సత్యవాక్కు అంటే ఏంటి? నిజం ఏదుంటే అదే మాట్లాడండి. అది శుభమా అశుభమా, మంచి వార్త చెడ్డ వార్త, ఎదుటోళ్ళని ఇబ్బంది పెడుతుందా, ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడితే మన పట్ల వారికి సదభిప్రాయం కలుగుతుంది, ఇవన్నీ వద్దు. ఈ మాట అంటే కష్టపడతారేమో, ఈ మాట అంటే భంగపడతారేమో, ఈ మాట అంటే మన మీద కోపం వస్తుందో ఏమో, ఏమి ఆలోచించవద్దు. పత్రిజీ గారితో నేను చిన్న ఒక మాట, అంటే ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయండి నా మదిలో, కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి మా అన్నయ్య గారి ఇంటికి వచ్చారు పత్రిజీ గారు. వచ్చి కూర్చొని మాస్టర్లంతా చుట్టూ కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఎవరో గ్లాస్ తో ఏదో అందించబోతున్నారు. అక్కడ సంథింగ్ నేనేం చేశానంటే, వాళ్లకు ఇది తీసి అటు పక్కకు పెట్టు అని ఏదో మన సహజ పద్ధతిలో చెప్పాను. చెబితే ఇమీడియట్ గా పత్రి సార్ క్లాస్ తీసుకున్నాడు. ఆ ప్రయత్నంలో నా పక్కన ఆయన ఎవరో ఒక ఆయన, ఈయన డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ అండి అని చెప్పాడు. అనవసరంగా చెప్పాడు ఆ విషయం, కానీ ఏంటంటే కాస్త సార్ తగ్గుతాడేమని. ఇక క్లాస్ తీసుకున్నాడు కదా, అలా తీసుకున్నాడు. డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ అయితే కాలేజీలో, ఇక్కడ కాదు, ఇక్కడ అందరం సమానమే, ఒకరిని ఒకరు ఎవ్వరు కూడా నిర్దేశించవద్దు, ఎవరి ప్రకారం వాళ్ళు పనులు చేస్తూనే పోతారు అని చెప్పి ఒక రేంజ్ లో సార్ నన్ను ఇక బయటికి వచ్చినాక రాంబాబు, వాసు, మన మాస్టర్లందరూ కూడా, రవీందర్ సార్ ఈ రోజు నుంచి మీ భవిష్యత్తు మారబోతుంది, పత్రిజీ గారితోటి అన్ని తలంబ్రాలు మీరు కురిపించుకున్నారు, మరి ఇన్ని తలంబ్రాలు మీకు పడ్డాయి కాబట్టి మీ జీవితంలో తప్పనిసరిగా ఉత్తమమైన మార్పు వస్తుంది అని చెప్పి. అంటే అర్థం ఏంటి? సార్ ఎప్పుడు తిడతాడా, తిడితే బాగుండు,
అని చూసే మాస్టర్లు కూడా ఉన్నారు అని చెప్పి అప్పుడు నాకు అర్థమైంది అన్నమాట. అంటే సందర్భం వచ్చింది కాబట్టి నేను చెబుతున్నానండి. కాబట్టి శుభమేంటి అశుభమేంటి ఆలోచించవాకండి. మీ నోటి నుంచి ఒక వాక్కు వచ్చింది అది అంటే అది సత్యమై ఉండాలి. ఆ దృక్పథంతో మాత్రమే కొనసాగాలి. అప్పుడే మీరు సరియైన పిరమిడ్ మాస్టర్లుగా పేరొందుతారు. మీ జీవితంలో ఏది అయితే మనం మన యొక్క పిరమిడ్ సొసైటీ ద్వారా ఆశిస్తున్నామో దాన్ని పొందగలుగుతారు అని చెప్పి పత్రిజీ గారు చెప్పారు. కాబట్టి నీతి బోధలని అది ఇది ఏది కాదు. యూ స్పీక్ ది ట్రూత్. వాట్ ఎవర్ ట్రూత్ ఈస్ దేర్ యూ స్పీక్. అది ఆయన బోధించిందనమాట. ఇకపోతే మనం మామూలుగా సంఘం శరణం గచ్చామి అని ఏదైతే అంటామో దాన్ని పత్రిజీ గారు వారి పరిభాషలో సత్యం శరణం గచ్చామి, అట్లాగే సత్యవాక్ శరణం గచ్చామి అంటే సత్యవాక్కులు మాత్రమే మనం పలకాలి. సత్యవాక్య అభ్యాసం శరణం గచ్చామి అంటే సత్యమే పలకాలి, సత్యమే నోట్లో నుంచి రావాలి, సత్యవాక్కుల్నే మీరు అభ్యసించుతూ కొనసాగాలి అని పత్రిజీ గారు ఈ నానుడి ఏదైతే ఉందో దాన్ని కాస్త ప్రత్యేకించి అలా కాదు మనస వాచ కర్మణ అని మనం మొదటి నుంచి వింటున్న దాంట్లో మనస్సు మన నియంత్రణలో ఏ మేరకు ఉంటుంది అనేది మనకు తెలుసు. కాబట్టి లివ్ ఇట్. అట్లాగే కర్మలు నువ్వు ఆచరించే పనులు కూడా నీవి కావవి, నీ గుణగణాలను బట్టి ఉంటాయి. సో వీటిపై ప్రభావం చూపించేది నీ వాక్ చాతుర్యము. కాబట్టి వాక్ క్షేత్రానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఆ వాక్ క్షేత్రాన్ని ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ ఉత్తమమైన పిరమిడ్ మాస్టర్గా కొనసాగాలి అనే ఆకాంక్షను ఆయన వ్యక్తపరిచారు. నేను ఈ వాక్ క్షేత్రం అనే విషయం ద్వారా గ్రహించిన ఈ కొన్ని అంశాలు మీతో పంచుకునే అవకాశం తిరుమల మెడిటేషన్ ఛానల్కు ఇందుకు సంబంధించిన అందరూ మాస్టర్లకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ నా ఈ చిన్ని అభిప్రాయాలను మీతో పంచుకున్నానండి. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సునీత మేడం, మీకు హోస్ట్ వచ్చింది, రికార్డ్ స్టాప్ చేయరా? ఓ, దీక్షిక్ సార్ కి హోస్ట్ ఉంది, మరి ఆయన ఎవరో కొంచెము రికార్డ్ స్టాప్ చేయండి సార్. ఎన్ దీక్షిక్ సార్. ఓకే ఫ్రెండ్స్, అందరం చక్కగా ధ్యానం చేద్దాము. హాయిగా కూర్చోండి, శ్వాసని గమనిస్తూ. సార్ దీక్షిక్ గారు హోస్ట్ మీకు వచ్చింది, దయచేసి మీరు రికార్డ్ స్టాప్ చేయండి. ఎన్ దీక్షిక్ గారు. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఎండ్ చేసేయండి, మళ్ళీ జాయిన్ అవ్వచ్చు అందరూ. కింద లాస్ట్ లో ఎండ్ ఉంటుంది.
హ్మ్. మీ మాటలే మీ భవిష్యత్తు అని అద్భుతంగా తెలుసుకున్నాము. మాట్లాడే ప్రతి మాటని ఎరుకతో మాట్లాడడం నేర్చుకుందాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, జ్ఞానం అంటే మాట మీద ధ్యాస. మితంగా మాట్లాడవలెను, అవసరమైనంతే మాట్లాడడమే మితంగా మాట్లాడడం అంటే. హ్మ్. మీ నోటి మాటలు నుదుటి మీద రాతలు. ఏదైతే మాట్లాడుతున్నారో అదే మీ భవిష్యత్తుగా రూపుదిద్దుకుంటుంది.